निराधार साकार त्रयारुषेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवा गर्वर्मण पौत्री चतुर्वेदयागाध्यायिनी सौभाग्यविश्वम्भरा निराधार साकार त्रयारुषेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवा नवशर्मण पुत्री चतुर्वेदयागाध्यायिनी सौभाग्यविश्वम्भरा निराधार साकार त्रयारुषेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवा मूलीलानाम्नी साक्षात् लक्ष्मी स्वरूपिणी पराधिनीं कन्याम् अहोदास्यामीति प्रतिवचनम् अहोदास्यामि ततः साम्राज्यमिति विस्तारमिति आशीर्वादं कुर्यात् ॐ साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं भारमेत्यं राज्यं महाराज्यमाधिपत्यमयं यशस्कारं बलावन्तं प्रभुत्वं तमेव राजाधिपतिर्बभूव सङ्गीर्णनागाश्वपतिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायु आगदाय ప్రవరం చెప్పుకున్నారు. వివాహ నిశ్చితమైంది. అమ్మవారి తరఫున స్వామివారి తరఫున ఇద్దరు స్వాముల్ని పంపించాం. వాళ్ళందరూ వివాహానికి యోగ్యులు నిర్ణయించి వివాహం వాళ్ళిద్దరికీ కూడా జరగాలని ఆశీర్వచనం చేశారు. వాళ్ళిద్దరు వివాహ నిశ్చయమైంది. ఇప్పుడు స్వామి వివాహ మండపంలోకి వస్తూ ఉన్నారు. ముందుగా వివాహ మండపంలోకి మనం అబ్బాయి రాగానే ఏం చేస్తాం? ముందు కాళ్ళు కడిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వామికి మనందరం కూడా పాద ప్రక్షాళన చేస్తున్నట్టుగా మనసులో భావన చేద్దాం. మనందరి పక్షాన ఇక్కడ అర్చక స్వాముల ద్వారా స్వామికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. కన్యాదాతలు తామే స్వయంగా ఆ స్వామివారికి కాళ్ళు కలుగుతున్నట్టుగా మనసులో ధ్యానం చేస్తూ మనసులో భావన చేస్తూ కూర్చోండి.